ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఆకాశము శూన్యత్వము కూడా ఏకరూపములే అయ్యున్నట్లుగానే ఈ బ్రహ్మ జగంబులు కూడా ఒకే రూపము కలిగినవి అయ్యున్నవి. ఆ తర్వాత ఏకమై ఆత్మస్వరూపమై సర్వము కూడా వ్యాపించినది అయి మాలిన్యరహితమై చిన్మాత్రమై సర్వరూపమైనటువంటి బ్రహ్మము ఎలా ఉన్నది అంటే శిల చేత నిర్మించబడినటువంటి సైన్యమునందు శిలత్వములాగా జగత్తునందు ఉండి ఉండగా ఇంకా జగత్తు కేవలము ఏమై ఉన్నది? బ్రహ్మముతో నిండి ఉన్నది. అలా జగత్తు కేవలము బ్రహ్మమయమై ఉండగా ఇంకా కార్యకారణ వైచిత్ర్యము అనేటువంటిది ఎక్కడ సంభవిస్తుంది? సాధ్యము కాదు కదా అని తెలియజేస్తూ చిదాకాశమునందు రెండవ వస్తువు అనేటువంటిది ఉత్పన్నమే కాలేదు. అలా సంభవింపనందు చేత అందులో దానికి విరుద్ధమైనటువంటి వస్తువునందు అది ఎట్లా ఉండగలుగుతుంది? ఎలాగంటే శిలయందు చెక్కబడినటువంటి ప్రతిమ శిల చేతనే రాయితీ చేతనే నిండిపోయి ఉండడం చేత అదంతా కూడా శిలారూపమే అయి ఉన్నట్లుగానే మహా చైతన్యమునందు ఈ సృష్టి అంతా కూడా చిత్ప్రకాశముతో నిండిపోయి ఉండడము చేత బ్రహ్మరూపమే కదా అగుతూ ఉన్నది. కాబట్టి ఓ సాధు, వాస్తవమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియడం చేత ఈ ప్రపంచము అనేటువంటిది నశించిపోతుంది. అంటే భావనారూపమైనటువంటి మనస్సు యొక్క చలన మాత్రము చేతనే ఉత్పన్నమైన ఈ రూపము సంకల్పము మొదలైనటువంటివి ఇవన్నీ కూడా వెలుపల లోపల ఉన్నటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో అదంతా కూడా ఆ భావనారూపమైనటువంటి మనసు యొక్క చలన మాత్రమే అయి ఉన్నది. అటువంటిది ఇక భావన మాత్రమే అయి ఉన్నప్పుడు ఆ భావనను కనుక వదిలివేశామనుకో, అంటే భావన మాత్రము చేత ఏర్పడిన ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచం నుండి దృష్టిని మరలించామనుకో, అలా మరలించడము చేత తొలగిపోతుంది. ఏంటది అంటే ఈ ప్రపంచము అనేటువంటి తొలగిపోతుంది. అలా తొలగగా కాష్టమౌన స్థితితోటి కనబడుతూ ఉంటుంది. అప్పుడు అలా కాష్టమౌనము అంటే ఈ జడ సంబంధమైనటువంటిదంతా జడంగానే ఉంటుంది. మిగిలి ఉండేటువంటిది సర్వము వ్యాపించి బ్రహ్మమే శేషించి ఉంటుంది కదా. ఎలాగంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి సర్వేక సమస్తమైనటువంటి చేష్టలు కదలికలు అవన్నీ కూడా రహితమైపోతాయి. అలా రహితమైనటువంటి స్థితితో కనబడేటువంటి బ్రహ్మమే శేషించి ఉంటుంది. అంటే స్వప్నమందు కానీ జాగ్రత్తనందు కానీ లేనటువంటి విషయాలు వాటిని భావించడము చేత ఉన్నట్లుగా తోచిన విధంగానే ఈ ప్రపంచం వైపుకు గనక దృష్టిని మరలించడము చేత అంటే ఆ ప్రపంచం యొక్క భావన చేతనే రూపము సంకల్పము మొదలైనటువంటి లోపల వెలుపల ఉండేటువంటి విషయ రూపమైనటువంటి సర్వేక సమస్తమైనటువంటి జగద్భ్రమంతా కూడా కనిపిస్తుంది. అంటే స్వప్నమందు జాగ్రత్తనందు ఎదురుగ్గా లేనటువంటి పదార్థాలు దాని గురించి భావించడం చేతనే ఉన్నట్లుగా తోస్తూ ఉన్నవి కదా. కాబట్టి భావన అనేటువంటిది ఉపశమించిపోయిందా? అది అప్పుడు ఆ భావన ఎక్కడ మనం లయింపజేస్తే అది ప్రాపంచిక సంబంధంగా ఉపశమించిపోతుంది అన్నప్పుడు ఆత్మయందు లయింపజేయాలి. అలా ఆత్మయందు స్వాభావికంగా శిలలాగానే నిశ్చలంగా ఉండగలగాలి. ఎప్పుడైతే ఈ యొక్క భావన రూపంలో లయింపజేశామో మరలించామో అప్పుడు ఆత్మయందు స్వాభావికంగా శిలలాగానే
మరి ఎటువంటి చలనము లేకుండా ఉండగలగాలి అని చెబుతూ పూర్ణమైనటువంటి వివేకముతో నిండిపోయినటువంటి ఏ వివేకము? నిత్యానిత్య వస్తు వివేకము. అసలు వస్తువులు అన్నప్పుడు ఏది నిత్యమైన వస్తువు, ఏది అనిత్యమైన వస్తువు అనేటువంటి వివేకము పూర్తి స్థాయిలో ఉండటమే అది దైవము చేత వచ్చినటువంటి కానుక. అదే ఉపహారము లేదా జ్ఞానము. ఆ జ్ఞానము చేత యథాప్రాప్తములైనటువంటి పదార్థాలను ఎటువంటి ఆసక్తి లేకుండా దానిపైన మరి అసంగ బుద్ధి చేతనే దానిని ఉదాసీన భావనతోనే స్వీకరించడం కానీ అనుభవించడం కానీ ఇటువంటివన్నీ చేయడం చేత చైతన్య స్వరూపమైనటువంటి సచ్చిదానంద ఘన స్వరూపమైనటువంటి ఆత్మస్వభావాన్ని ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడేటువంటి అంతఃకరణమును అవలంబించి సమంగా ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు అలా ఉండడం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే వివేక పూజిత స్వాత్మ సద్య స్పారవరప్రద. అంటే అది ఎందుకు ఉండాలి అంటే ఆత్మబోధ కొరకు. ఆత్మ అనేటువంటిది మరి అది జ్ఞాన సంబంధమైనది. ఆత్మ అనేది మమాత్మ సర్వభూతాత్మ, సర్వేక సమస్తము నిండి ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అదే నేను. కానీ అది నేను అనేటువంటి భావన లేనంతసేపు కూడా ప్రాపంచక సంబంధంగా మరలి ఉంటాం. ఎప్పుడైతే తనను తాను ఉద్ధరించుకోవడం కోసం చైతన్య స్వరూపమైనటువంటి సచ్చిదానంద ఘనమైనటువంటి ఆత్మస్వభావాన్ని ఈ యొక్క మనసునందు కానీ, బుద్ధినందు కానీ, చిత్తమునందు కానీ, అహంకారమునందు కానీ అవలంబించి ధరించి సమంగా ఉండగలిగినప్పుడు ఆ ఉండడం అనేటువంటి ప్రయత్నం దేనికోసం? తన యొక్క ఆత్మస్వరూపాన్ని తాను తెలుసుకోవడం కోసం. అది అలా తెలుసుకోవడంగాను ఇంకా అది ఎటువంటి ప్రయత్నం చేయాలి? స్వబుద్ధి చేత, తనదైనటువంటి స్వకీయమైనటువంటి బుద్ధి చేత వివేకము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనలను చేపట్టాలి. వివేకము నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యమైనదేంటి? శాశ్వతమైనటువంటి పరమాత్మ. అది పుట్టదు, గిట్టదు, ఏ మార్పులకి లోను కానిది. మరి దృశ్యమాన పంచభౌతికమైనటువంటి ఈ యొక్క జగత్తు అంతా కూడా ఇది వస్తుంది అంటే పుడుతుంది, పోతుంది. ఈ పుట్టి పోయేలోగా మధ్యలో అనేక రకాలైనటువంటి హెచ్చు తగ్గులు వ్యత్యాసాలతో మార్పులకు లోనవుతూ ఉండేటువంటిది. అంటే వచ్చింది అంటే పోతుంది, పోయింది అంటే వస్తుంది. దానికి ఒక స్థిరం లేదు, నిలకడ లేదు. అది అబద్ధము, అది అస్థిరమైనది. మరి స్థిరమైనటువంటిది పుట్టలా గిట్టలా, ఎటువంటి మార్పులకు లోనుగాల, అటువంటిది శాశ్వతమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో అదే పరమాత్మతత్వము. ఆ పరమాత్మతత్వమే నేను అని తన యొక్క ఆత్మతత్వాన్ని గురించి తాను ఉద్ధరించుకోవడం కోసం వాడు వివేకము అనేటువంటి సాధనను అనుసరించాలి. అంతేకాదు ఎప్పుడైతే స్థిర పదార్థాన్ని అనుసరించాడో అప్పటిదాకా అనుసరిస్తున్న అస్థిర పదార్థం గురించి తెలిసినప్పుడు అస్థిర పదార్థం పట్ల వానికి అసహ్యము, ఏవగింపు కలుగుతుంది. అది ఎలాంటి ఏవగింపు అంటే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఏ విధంగా? ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి, పర అంటే ఈ యొక్క శరీరముతో ఉన్నటువంటి సుఖాలను అనుభవిస్తూ ఇంకా పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఇంకా దేవతాది మరి స్వర్గలోకాలు సంబంధితమైనటువంటి సుఖాలను అనుసరించాలి అనే కోరిక చేత చేసేటువంటి యజ్ఞయాగాదులు, క్రతువులు, నోములు, దానాలు ఇటువంటివన్నీ కూడా చేసేటువంటిది. ఇంకా కూడా పుణ్యాన్ని ఆర్జించి ఇంతకంటే కూడా దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి దానితో దివ్యమైన భోగాలు అనుభవించాలి అనేటువంటిది. కానీ అక్కడ మళ్ళీ కూడా అస్థిరమే. దీనికంటే ఇప్పుడు ఉన్నటువంటి మనుజలోకంలో ఉన్నటువంటి ఈ శరీరం కంటే అది ఒకంత కొంచెం ఎక్కువేమో, కానీ అది కూడా శరీర ఉత్థాన పతనాలు అనేటువంటివి జరుగుతాయి. దివ్యమైన శరీరమైనా అనుసరించవలసిందే, మార్పులకు లోనవ్వవలసిందే. చేసుకున్నటువంటి పుణ్యం అనుభవించగా అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలోకంలోకి పడవలసిందే. కానీ తనను తాను దివ్యమైన శాశ్వతమైన పరమపదమైన ఆ పరమాత్మ స్థానానికి
స్థానానికి చేరాలి అంటే, మార్పులు లేనటువంటి స్థానాన్ని చేరాలి అంటే సత్య వస్తువుని అనుసరించాలి. ఆ సత్య వస్తువుని గురించి తెలుసుకునేటువంటి విజ్ఞానం ద్వారా ఈ యొక్క అస్థిర వస్తువుల పట్ల వానికి అత్యంత విముఖత, వైరాగ్యము కలిగి ఉండాలి. ఇటువంటి వాని ద్వారా వాడు వివేకము, వైరాగ్యము, మరి అంతేకాదు ఇక ఈ వైరాగ్యము అనేటువంటి దానిని ఏ విధంగా అనుసరిస్తాడు అంటే, మనం వమనం చేసుకున్న, మలమూత్ర విసర్జన చేసిన ఆ పదార్థాల వైపుకు ఏ విధంగా మనం చూడడానికి ఇష్టపడమో, అలాగే మళ్ళీ కూడా శారీరకపరమైనటువంటి రాకపోకలు, హెచ్చుతగ్గులతో కూడినటువంటి సుఖభోగ అనుభవాల గురించి వాడు అటువంటి యావగింపు కలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి వైరాగ్యము మొదలైనటువంటివి. ఆ విధంగా ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి దానిలో నిత్యానిత్య వస్తు వివేకము, మరి హమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి అంటే శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనేటువంటివి, ఇవన్నీ కూడా 6 రకాలైనటువంటి సాధనల ద్వారా వాడు శమధమాలను స్థాపించుకుంటాడు. పరమాత్మతత్వం వేపేవాడు వాడు కోరి పరమాత్మతత్వం కోసమే ప్రయత్నిస్తూ జ్ఞాన మార్గంలో పరమాత్మతత్వం గురించి వాడు స్వకీయమైనటువంటి బుద్ధి చేత శాశ్వతమైన స్థిర పదార్థాన్ని అనుసరించాలి అనే భావన చేత ప్రయత్నం చేస్తూ మోక్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. ఈ విధంగా వివేకము, వైరాగ్యము మొదలైనటువంటి ఈ 4 రకాలైనటువంటి సాధనల ద్వారా కూడా ఎలా పూజించాలి పరమేశ్వరుణ్ణి అంటే, ఈ మనం పూజించేటువంటి ఉదయం గనక వికసిస్తే సాయంత్రానికి ముకులించుకుపోయేటువంటి, అంటే చక్కగా విచ్చినటువంటి పువ్వులు సాయంత్రానికి ముడుచుకుపోయినట్లు ఆ పూలతో పూజించడం కాకుండా ఎల్లప్పుడూ నిత్యమైన సత్యమైన పరమాత్మతత్వం వైపు శాశ్వతమైనటువంటి పరమశాంతితో ఉన్న ఆ యొక్క సాధనల ద్వారా పరమేశ్వరుణ్ణి పూజించాలి. అలా వివేకము చేత పూజితుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఇటువంటి సాధనల ద్వారా వివేకము ద్వారా పూజింపబడినటువంటి పరమాత్మ ఏం చేస్తాడు, తక్షణమే సంతృప్తి చెందుతాడు. ఇక ఎటువంటి అతిశయము లేనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి పరమపదమునందు విశ్రాంతి అనేటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు అనే చెబుతూ, కాబట్టి జ్ఞానము అనేటువంటి తత్వబోధ చేత రాగము, వాసన శూన్యత్వపూర్వకంగానే జాగ్రత్త నందే సుషుప్తి యందు ఉండుటం ఏదైతే ఉన్నదో దానినే విజ్ఞులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అదే బ్రహ్మస్వభావము లేదా ఆత్మస్వభావము అని తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి బ్రహ్మస్వభావాన్ని పొందడం అనేటువంటిదే కదా మోక్షము అనేది. కాబట్టి రామ, భావన వలననే ఈ సంసార భ్రమ అనేటువంటిది కలుగుతూ ఉన్నది అని కదా మనం తెలియజేసుకున్నాం. కాబట్టి నీవు భావనను అంటే ఏదైతే నీవు మానసేంద్రియాల చేత సంకల్పిస్తూ ఉన్నావో ఆ సంకల్పాన్ని వదిలివేయు. శిలలాగానే, రాయిలాగానే చలనము లేకుండా నిశ్చలముగా ఎటువంటి మార్పులకు లోనుగా అని వాడవై నిర్వికారంగా ఉండు. అలా ఉన్నటువంటి వాడవై కానీ అంతరంగమునందు ఎటువంటి శిలత్వము కూడా లేకుండా జడములాగా ఉండకుండా, ఎలాగంటే భౌతికంగా నీవు ఏ మార్పులకి లోను కాకుండా ఉంటూ ఆంతరంగికంగా ఎలా ఉండాలి అంటే శిలలాగా జడములాగా ఉండకుండా యథాస్థితమైనటువంటి చిదేకరస ఆత్మస్వభావాన్నే నీవు అవలంబించు. అలా అవలంబించి సమముగా స్థితిని కలిగి ఉండు అనే చెబుతూ, అంతేకాదు ఈ ప్రకారంగానే నీవు వివేకము చేత గనక పూజింపబడినట్లయితే స్వాత్మ అనేటువంటి పరమేశ్వరుడు తక్షణమే నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఎటువంటి పూజ చేస్తే
అన్నప్పుడు ఇక్కడ అనేక రకాలైనటువంటి పుష్పాలతో పూజ చేస్తే అనేటువంటి విషయం ఎందుకు అంటే మనమందరం చేసేటువంటిది ఆ ఉదయం వికసించినటువంటి పూల చేతనే మనం ఉదయాన్నే శుభ్రపడి ఆ పూల చేత పూజిస్తాం. కానీ ఇక్కడ పూజింపబడేటువంటి వస్తువులు ఏంటి అంటే వివేకము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనల ద్వారా మనం పరమాత్మ తత్వాన్ని పూజించాలి. అందుకే ఈ యొక్క పూజల గురించి, ఆ పూజ చేసేటువంటి పుష్పాల గురించి తెలియజేస్తూ అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం తథైవ చ క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఎలాగంటే ఎప్పటికీ వాడని వేడని ఉండేటువంటి పుష్పాలు కలిగి ఉండాలి. అహింస ప్రథమం పుష్పం అంటే అవతల వారిని మమాత్మ సర్వభూతాత్మ అని భావించినప్పుడు నాలో ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యం ఉన్నదో సర్వేక సమస్తము కూడా అదే నిండి ఉన్నది. సర్వము ఏ మరి మహా చైతన్యము నిండి ఉన్నదో నేను కూడా ఆ మహా చైతన్యములోని భాగము, నేను చైతన్యాన్ని అనేటువంటి భావన ఉన్నప్పుడు ఎదుటి వారిని ఇక మరి వ్యత్యాసాల దేహాలతో కూడినటువంటి శరీరాల తేడాలు గమనించరు. అలాగా గమనించినటువంటి వాడు అవతల వానికంటే ఎక్కువగా ఉండాలను, మానసికంగా కానీ శారీరకంగా కానీ కులపరంగా కానీ అవమాన తిరస్కారాలతో కానీ ఇటువంటి వాని చేత వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, హింస చేస్తూ ఉంటాడు. హింస అంటే పశుపక్ష్యాదులను కోసి తినడం మాత్రమే కాదు, ప్రక్క మనుషులను కూడా అవమానించి తిరస్కార బుద్ధితోటి వాడిని బాధ పెడుతూ ఉంటాడు. మానసికమైనటువంటి హింసనే కలిగిస్తూ ఉంటాడు. అందుకే అహింస ప్రథమం పుష్పం. అందుకే మన హిందూ దేశంలో ఏమని చెప్తూ ఉంటారు అంటే మనకి హిందూ దేశం హింస దోషయతి ఇది హిందూ అని, అంటే మనం హింసను ఎల్లప్పుడూ కూడా దూరీకరిస్తాము. ఆ విధంగా హింస అనేటువంటిది తగనటువంటి, హింస లేనటువంటి పూజ చేసినటువంటి వాడే పరమాత్మకు దగ్గర అవుతాడు అని చెబుతూ, అంతేకాదు ఇక పుష్పమింద్రియ నిగ్రహ రెండవ పుష్పమైనటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియ నిగ్రహము అంటే అంతరేంద్రియాలు మరి బాహ్యేంద్రియాలు. అంతరేంద్రియాలు అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అంతరేంద్రియాలు. ఎల్లప్పుడూ కూడా సర్వేక సమస్తము ఉన్నది పరమాత్మ తత్వమే అని సంకల్పిస్తూ అది సత్యము అని బుద్ధి చేత నిశ్చయిస్తూ ఈ పరమాత్మ తత్వం తప్ప రెండవది లేదు అని ఎల్లప్పుడూ చింతిస్తూ ఆ పరమాత్మ స్వరూపమే నేను అని భావిస్తూ ఉన్నటువంటి ఈ అంతరేంద్రియ ప్రకారంగా కూడా పరమాత్మ వస్తువుని ఎవరు శరణంటి ఉన్నాడో అటువంటి పుష్పము చేత వాడు శమ పుష్పం అనేటువంటి దాని చేత పూజించిన వాడవుతాడు. బాహ్యేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, అంటే శ్రోత్రం చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా, అదే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రహణము అనేటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా, పోతే కర్మేంద్రియాల ద్వారా వాక్కు అంటే నోరు, పాణి అంటే చేతులు, పాదాలు అంటే కాళ్ళు, గుహ్యము అంటే జననేంద్రియాలు, పాయువు అంటే విసర్జకావయవం. ఈ విధంగా వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు ఈ యొక్క కర్మేంద్రియాల ద్వారా కూడా ఇవి కూడా మానసేంద్రియాలు అనేటువంటివి దీని చేత చూపించబడకపోతే వీటి యొక్క క్రియలు కూడా రద్దు. కాబట్టి ఇలా అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలతో కూడినటువంటి నిగ్రహం కలిగి ఉండడమే ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పుష్పము చేత పరమాత్మ దేవుణ్ణి మరి పూజించడం. మూడవది సర్వభూత దయా పుష్పం. ఏ విధంగా నా యందు ఏ ఆత్మ చైతన్యం అయితే ఉన్నదో సర్వభూతముల యందు, సర్వ ప్రాణికోట్ల యందు కూడా ఆ ఆత్మతత్వమే నిత్య నిరతిశయానందంగా నందమై మరి నిత్య ప్రకాశితమై వెలుగొందుచూ ఉన్నది. అది లేకపోతే ఆ యొక్క దేహానికి చేతనం అనేటువంటిది లేదు కదా. అటువంటి విషయాలను కూడా తెలిసి కూడా కొంతమంది జిహ్వ చాపల్యము చేత ఏం చేస్తారు, వాటిని
చంపి మరి భోజనంలాగా ఆహార పదార్థంలాగా తయారు చేసేసుకొని తినేస్తారు. ఈ విధంగా సర్వభూతముల యందు కూడా మరి దయ కలిగి ఉండడం. దయ అంటే ఇక వాటిని తీసుకొచ్చి మనం ఇళ్లల్లో పెంచేసి ఇలా ఉండడం కాదు. వాటికి ఉంచవలసినటువంటివి వీలున్నంత వాటి పట్ల కారుణ్యం కలిగి ఉండాలి. వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. నీకు చేతైతే వాటిని పోషించడానికి ఏదైనా పదార్థం పెడితే పెట్టు, అంతేకాని వాటిని హింసించేటువంటి హక్కు అయితే ఎవనికి లేదు అనే అటువంటి సర్వ ప్రాణికోట్ల యందు ఉండేటువంటి ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనే భావనతో ఉండడం కూడా పరమాత్మ దేవుణ్ణి పూజించడమే. ఇంకా 4వది అయినటువంటి క్షమాపుష్పం. అంటే ఇప్పుడు క్షమ అంటే ఏంటి? అవతల వాళ్ళు కొట్టినా, తిట్టినా, బాధించినా, ఇబ్బంది పెట్టినా, ఇంట్లో నుండి ఈడ్చి పారేసినా, ఆస్తులు కాజేసినా క్షమ కలిగి ఓరిమి కలిగి ఉండడం అని చెప్తామా అంటే కాదు. అలా కాదు. ఇక్కడ క్షమ అంటే ఇతరుల వస్తువులను ఆశించకుండా, ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా తన జోక్యం ఎవరైనా చేసుకుంటే సహించలేక, అంటే సహించలేకపోయినప్పటికీ కూడా దైవం మీద భారం వేసి వాడు క్షమ కలిగి ఇతరుల ద్వారా ఒకవేళ తనకి తెలియకుండానే అపకారం జరిగిన ఓరిమి కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది క్షమ. అవతల వానికి బుద్ధిపూర్వకంగా ఇబ్బంది పెట్టాలి అనే మనస్తత్వం లేకుండా ఉండడమే క్షమ కలిగి ఉండడం. తనకి ఒకవేళ ఎంత అధికమైనటువంటి ఆనందం వచ్చినా ఓరిమి కలిగి ఉండడం, అధికమైనటువంటి కష్టము కలిగినా కూడా ఓరిమి కలిగి ఉండడం, ఇదే క్షమా పుష్పం అనేటువంటిది. ఈ క్షమ కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మ దేవుని పూజించినటువంటి వాడే అనే చెబుతూ అది విశేషమైనటువంటి పుష్పం. ఆ పుష్పంతో విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. అంతేకాదు, ఇంకా శాంతి పుష్పం. వాని యొక్క శాంతి అంటే లో శాంతి కుదిరినం పై శాంతి అలరారు. లోపల ఎవడైతే మానసికంగా శాంతి కలిగి ఉంటాడో అప్పుడు వానికి బయట కూడా సుప్రసన్నంగా వాని యొక్క ముఖబింబము అనేటువంటిది సౌమ్యంగా సుమనస్కంగా ఉంటుంది. అలాగా లోపల వెలుపల కూడా బాహ్యమున భావమున కూడా ఎవడైతే మానసికమైనటువంటి ప్రసన్నత కలిగి ఉంటాడో వాడు అటువంటి శాంతి కలిగి ఉన్నప్పుడు శాంతి పుష్పం ద్వారా పరమాత్మ దేవుని పూజించినటువంటి వాడే అవుతాడు. అంతేకాదు, ఇక్కడ తపః పుష్పం అనేటువంటిది తపస్సు అంటే ఇంద్రియాలను తప్పింపజేయడం. వాటి యొక్క ఇంద్రియాలకు వాటి ఇష్టానికి వదిలివేసి అది ఏది కోరితే, ఎక్కడికి వెళితే, ఏమి చేస్తే అన్నింటికీ విచ్చలవిడిగా విశృంఖలత్వంగా ఇంద్రియ చాపల్యముతోటి వాటి కోరికలను తీర్చడం కోసం వాడు లోబడి లాలసుడై ఉండకూడదు. తన ఇంద్రియాలను తాను నిగ్రహించుకోగలగాలి. అందుకే మానసేంద్రియాలు, మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేటువంటివి ఎవడైతే నిగ్రహించుకోగలిగాడో వాడు తన యొక్క తపస్సు అంటే ఇంద్రియాలను తప్పింపజేయడం. అలా తప్పింపజేసినటువంటిది దానితోటి పరమాత్మ దేవుని పూజించడానికి యోగ్యమైనటువంటి తపస్సు అనేటువంటి పుష్పం. అంతేకాదు, ఇంకా 7వది అయినటువంటి ధ్యాన పుష్పం తదైవచ. ఎల్లప్పుడూ కూడా పరమాత్మ తత్వాన్నే అంటి ఉండాలి. ఆ పరమాత్మ ధ్యానమే చేయాలి. ఎల్లప్పుడూ కూడా పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేకుండా ఉండాలి. మరి ధ్యానము అనేటువంటిది సర్వేక సమస్తం తాను పరమాత్మ స్వరూపమే అనే తన స్వరూపమే పరమాత్మ స్వరూపము, పరమాత్మ తానే అనేటువంటి ధ్యానము చేత వాడు పరమాత్మ దేవుని ఎల్లప్పుడూ కూడా పూజించగలగాలి. అంతేకాదు, సత్యం అష్టవిధం పుష్పం. ఇక్కడ మనం సత్యం అన్నప్పుడు మనం ఏమని చెప్పుకుంటాం అంటే బాహ్య సంబంధమైన, దేహ సంబంధమైన, అవసర సంబంధమైనటువంటి అబద్ధాలు ఆడడం, మరి నిజాలు చెప్పడం అనేటువంటిది సత్యం అనేటువంటిది బాహ్య జగత్తులో పరిగణించబడింది. కానీ ఇక్కడ సత్యం అనేటువంటిది ఏంటి? స్థిరమైనటువంటి పరమాత్మ స్వరూపం, ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వం
నిత్యోదితమై నిత్య సిద్ధమై ఉన్నటువంటి పరమాత్మ వస్తువే సత్యమైనటువంటిది. సర్వేక సమస్తము దేహ సంబంధమైన దృశ్య సంబంధమైన సర్వము కూడా అబద్ధమే అన్నప్పుడు మనం ఏమై ఉన్నాం? సత్యమే అయి ఉన్నాం. కానీ సత్యాన్ని అంటి ఉన్నామా? లేదు. ఎందుకు? మనము సత్యమైనటువంటి విషయం మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం మన యొక్క సత్యస్వరూపాన్ని శాశ్వతంగా అంటి ఉండడానికి, అచ్చటనే స్థిరపడి ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. మనం సత్యము అనేటువంటి భావన ఏం తీసుకుంటున్నాం? ఈ యొక్క పంచభౌతిక నిర్మితమైనటువంటి దేహం సత్యమని భావిస్తూ ఉన్నాం. ఇది సత్యము అన్నంతసేపు కూడా ఏమవుతుంది అంటే అనేక ఉపాధులు వస్తూ పోతూ ఈ అజ్ఞాన ఆవరణలతో బంధించబడి ఉండవలసింది. అదే సత్య వస్తువుని ఎప్పుడైతే అంటి ఉన్నాడో, ఆ సత్య వస్తువు కోసమే ప్రయత్నం చేశాడో, స్వకీయమైనటువంటి బుద్ధి చేత స్వప్రయత్నము చేత సత్య వస్తువుని ఎవడైతే చేరాలని జ్ఞాన మార్గమునందు సద్గురువును ఆశ్రయించి పరమాత్మ వస్తువుని గురించి తెలుసుకోవాలని సత్యం కోసం ఎప్పుడైతే ప్రయత్నించి వాడు సఫలీకృతుడవుతాడో అది సత్యం అనేటువంటి దానికి సత్యమైనటువంటి అర్థం. కానీ ఈ బాహ్య సంబంధమైన అబద్ధపు శరీరాలు, అబద్ధపు జగత్తులు, అబద్ధమైన దృశ్యాలు వీటన్నింటినీ సత్యము అని భావించడం, మరి వాటిల్లోనే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నిజం చెప్తున్నావు, నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావు, నువ్వు కదిలితే మెదిలితే అబద్ధాలు ఆడతావు, అది సత్యం కాదు, యథార్థం చెప్పు. సర్వేక సమస్త వస్తువు కూడా కాయము కదిలి వచ్చింది అంటే అది సత్యానికి దూరమై ఉండబట్టే పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువులాగా తయారై ప్రతి ఒక్క దేహము కూడా ఈ విధంగా విస్తారంగా వెలసిల్లి ఉన్నది. దానిలో ఉన్నటువంటి చైతన్య సత్తా ఏదైతే ఉన్నదో అది సత్యము అని భావించినప్పుడు వానికి మరొక ఉపాధి అనేటువంటి అవసరము అనేది కలగదు. కాబట్టి ఇక్కడ అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. సర్వేక సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క సత్వస్తువు పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువుకు ఇటువంటి అష్ట విధాలైనటువంటి ఈ పుష్పాల చేత ఎవడైతే పూజ చేస్తాడో, మరి వివేకవంతమైనటువంటి వైరాగ్యాలతో కూడినటువంటి సాధనల ద్వారా పరమాత్మను పూజ చేయాలి. అటువంటి పూజ చేసినటువంటి వాడు మాత్రమే వివేకము చేత మరి చేయాలి. అటువంటి పూజ గైకొన్నటువంటి పరమాత్మ ఆ క్షణమే నిరతిశయానందమైన ఎటువంటి అతిశయము లేనటువంటి వరాలనే ఇస్తాడు. అది ఏంటి అంటే శాశ్వతమైనటువంటి పరమపదస్థానము అని చెబుతూ రుద్రోపేంద్రాది పూజాత్ర జరతృణలవాయతే విచార శమ సత్సంగ బలిపుష్పైక పూజిత. సాధువైనటువంటి ఓ రామచంద్ర, ఈ పరమాత్మ యొక్క పూజ యందు రుద్రుడు కానీ ఉపేంద్రుడు కానీ మొదలైనటువంటి వారి యొక్క పూజ ఎన్ని రకాలైనటువంటి మనం ఈ త్రిమూర్తులను పూజ చేయటం, బాహ్య సంబంధమైన దేవీ దేవతలకు పూజలు చేయడం, వీటన్నింటి ఇవన్నీ కూడా ఈ యొక్క సాధనల ద్వారా మరి వివేకం ద్వారా వైరాగ్యాల ద్వారా చేసినటువంటి పూజల ముందు ఇవన్నీ కూడా ఎండిపోయినటువంటి గడ్డి లాంటివి, అంటే శుష్క తృణలేశంలాగానే కనిపిస్తాయి. ఎందుకంటే విచారము శమము సత్సంగము అనేటువంటి కానుకలను సమర్పించాలి. మరి మొదలైనటువంటి పుష్పాల చేత కూడా పూజితుడైనటువంటి స్వాత్మయగు పరమేశ్వరుడు ఆ క్షణమునందే మోక్షము అనేటువంటి ఫలితాన్ని ఇస్తాడు. సద్యో మోక్ష పరఃసాదో స్వాత్మేవ పరమేశ్వర సత్యాలోకన మాత్రైక పూజితోనుత్తమార్ధదః. అంటే అలాగా ఆ అష్టదళ పుష్పాల చేతను విచారము శమము సత్సంగము మొదలైనటువంటి కానుకలను సమర్పించి ఆ పూజల చేత కూడా పూజితుడైనటువంటి తన యొక్క మరి స్వాత్మ అయినటువంటి పరమేశ్వరుడు ఆ క్షణమునందే మోక్షము అనేటువంటి ఫలితాన్ని ఇస్తాడు.
అంటే సత్యావలోకనము. వాడు ఏం దర్శిస్తాడు అంటే స్వాత్మ అయిన పరమేశ్వరుడు అన్నప్పుడు ఆత్మదర్శనం చేస్తాడు కదా. ఆ ఆత్మదర్శన మాత్రము చేతనే పూజితుడైన అతడు సర్వోత్తమమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించిన వాడే అవుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.